ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక దేవుడి సహవాసానికి ఏమన్నా సరిగ్గా లేవేమో. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుడితో కలిసి, దేవుడు అంటే నీతో బోధించడానికి ఇష్టపడుతున్నాడు తెలుసా. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు, పరిశుద్ధత కలిగిన దేవుడు, పాపం లేనివాడు. ఆయన నీతి ఇష్టపడి నీతో కలిసి భోజనం చేసుకోవడమంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు భోజనం చేస్తాం కలిసి? మళ్ళీ చెప్పండి. ఎక్కువగా కలిసి ఎవరెవరు భోజనం చేస్తాం ఇంట్లో? అర్థమవుతుందా? ఇంటిలో ఎక్కువ ఎవరెవరు భోజనం చేస్తారు కలిసి? ఒక ప్లేట్లో తింటాం, లేదా నువ్వు తిన్నాక వాళ్ళు తింటావా, వాళ్ళు తిన్నాక నేను తింటాం, ఇద్దరు తింటాం. ఎవరు తింటారు? ఏంటండి చెప్పు. ఎందుకని నిజం కాదనుకోండి, నిజం మంచిది, కరెక్ట్. హస్బెండ్ వైఫ్ భార్య భర్త కలిసి ఉంటారు, చక్కగా తింటారు. కొన్నాళ్ళకి పోయి ఎవరు ప్లేట్ వాళ్ళే ఫస్ట్ బాగా తింటారు. ఏంటి తింటారు, గొడవ ఏం చేస్తారు? నీ ప్లేట్ ప్లేట్ నాది, నీ కన్సర్న్ ఏమి, నీ కన్సర్న్ ఏమి వచ్చేదాకా చూడరు. అది తింటే నాకేంటి, తినకపోతే నాకేంటి. ఏసేలాంటి వాడు కాదబ్బా. నువ్వు వద్దని ఉంటానని ఇష్టపడతాడట. నువ్వు వద్దని నీతో కలిసి షేర్ చేద్దామంటున్నాడు, పంచుకుంటున్నాడు. చూస్తే ఎంత గొప్ప దేవుడు. నీతో కలిసి, ఇద్దరులో కలిసి భోజనం చేద్దాం అంటే ఈ లోకమైన భోజనమైన నాకు తెలిసిన ఆహారం బట్టి. రెండోది ఏంటంటే నీతో సహవాసం చేసే దేవుడు. ప్రజల్లో అంత గొప్ప దేవుడు అంటున్నమాట. నీ స్నేహాన్ని విడవలేడంట. నువ్వు ఒకవేళ మనిషిపోతే వేసే మరవడంట తెలుసా. నీ విడిసినాయని విడవడం, నువ్వు మనిషినాయని మరవడం. నువ్వు కాదని వెంటబడతాడు. ఎందుకని? వెంటబడంత కాలం వెంటబడతాడు. తర్వాత ఏం చేస్తాడంటే, తర్వాత కూడా ఆయన కూడా ఏమవుతాడంటే డివైడ్ అయిపోతాడు. అందుకోసం రాయబడిన మాట ప్రభుత్వం ఆసక్తి కలిగిన వారం అయి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత అపొస్తలుల కార్యములు ఈ ఆశ ఎలా ఉండాలి తెలిసింది. ఈ రోజున అపొస్తలుల కార్యములు చూడండి. ప్రభునందు ప్రియమైన సంగమా, 16వ అధ్యాయం 30వ వచనం చదువుకున్నాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం చదువుకున్నాం. 16:30. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా, ఏమన్నా తెలుసురా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేను రక్షణ పొందుటకు ఈ ఆశయం ఎవరైనా చేయలేదు కదా. అయ్యల పౌరుషులు అంటున్నాడు. చెరసాలు బంధించబడినప్పుడు చెరసాలను పౌరుషులను కొడుతుంటే వారు వేసిన కేకల స్తోత్రం, చెరసాల పునాదులు కదిలిపోయి అక్కడ చెరసాల నాయకుడు పైవేసిందంట. ఇలాంటి చాలా గొప్ప శక్తి కలిగిన వారు. అప్పుడు వెంటనే ప్రభునందు ప్రియమైన సంగమం అలాంటి అయ్యిల్లారా